ఏమయ్యా రామగోపాల్ వర్మ, నువ్వు కూడా కాదు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని బరిలో కూర్చొని ఓట్లు కూడా రాలేదు అని చాలా మంది దాన్ని జనాల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014లో తెలంగాణలో పోటీ చేస్తే నోటాకేమో 84,000 ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొత్తం 58 స్థానాల్లో 48,000 ఓట్లు వచ్చి నోటా కన్నా తక్కువ ఓట్లు కొడిపోయాడు మనోడు. అలాగే అక్కడ రాళ్ళు ఇచ్చి కొట్టారు, ఏదో చేశారని చాలా చోట్ల వీడియో కూడా చూసాం. అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోతారా అసలు? ఇప్పుడు బరిలక గురించి చెప్తున్నారు. బరిలక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంత గ్రేటో తెలుసా? బరిలకతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత అడపాతాలనుకున్నాడో తెలుసా? ఒక సామాన్యురాలు. అలాంటి సామాన్యులందరితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత పాతాళంలో ఉంటాడు. దానికి ఉదాహరణ జస్ట్ మనం ఈ అఫిడవిట్ చూసి అర్థమైపోతుంది. అఫిడవిట్ లో చూడండి మీరు, అఫిడవిట్ లో బరిలక మీద ఒకే ఒక కేసు పెండింగ్ అట, అది 505 ఎవరిని విమర్శించిందని ఒక కేసు, అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆ ఒక కేసు పెట్టారు. మరి మన జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించేసి 38 కేసులు పాలైపోయాడు. దోచుకున్నాడు. రిక్షా దొక్కునే వాళ్ళు, ఆటో దొరుకునే వాళ్ళు, ఇళ్లలో అంటులు లాంటి అక్క చెల్లెమ్మలు కట్టిన డబ్బుని దోచుకుని 38 కేసుల్లో అతను ముద్దగా 16 నెలలు జైల్లో ఉన్నాడు బాబు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు బరిలకి ఎక్కడో శిఖరం మీద ఉంటుంది, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఆడపాతాలని ఉంటాడు. మరి మీరు ఎందుకు కంపేర్ చేస్తారు? నాకు అర్థం కాదు. మనుషుల్ని కంపేర్ చేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అలాంటి ఆయన తప్పులని బయట పెట్టించాలి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నన్ను జగన్మోహన్ రెడ్డి శత్రువుగా మారుస్తున్నారు?